హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో పంచదార చలివిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలామందికి చలివిడి అంటే ఇష్టము, కానీ చేసుకోవడం తెలీదు. కాబట్టి ఈ వీడియో చూసి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. చక్కగా డబ్బాలో పెట్టుకుంటే. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. జీడిపప్పు అలానే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎండు కొబ్బరి కొద్దిగా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కాగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ముందుగానే జీడిపప్పు వేస్తే మాడిపోతాయి, ఎందుకంటే కొబ్బరి అనేది కొద్దిగా ఎక్కువ ఫ్రై అవ్వాలి కాబట్టి. మంచిగా ఈ రెండు కూడా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నెయ్యితో సహా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1.5 గ్లాసు పంచదార వేస్తున్నాను. 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. చక్కగా ఈ పంచదార వాటర్ని ఒకసారి కలిపేసుకొని మనం పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే పిండి ఎలా చేసుకోవాలంటే, రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో కానీ లేదా గ్రైండ్ కానీ చేయించుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకొని తడి ఆరిపోకుండా ఇలాగా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పంచదార అయితే పాకం వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసుకొని ఆ పాకాన్ని అంతా కూడా ఇలా దగ్గరికి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు చక్కగా ఇలాగా ఉండలాగా అవ్వాలన్నమాట. అది మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా మనం ఎటు కదిపితే అటు మౌల్డ్ అవుతూ ఉండాలి. ఆ విధంగా అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని తడిపిండి తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా వేసుకుంటూ స్పీడ్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో 1 స్పూను ఇలాచీ పౌడరు, 1 స్పూన్ గసగసాలు, మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉండాలి. ఇలాగా చక్కగా చూశారు కదా, పిండి అనేది ఎంతవరకు వేసానని ఈ విధంగానే ఉండాలి. మరీ ఎక్కువ పిండి వేయకూడదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని దానిపైనుంచి నెయ్యి వేస్తే మనకి ఆరిపోకుండా ఉంటుంది. వేడి కూడా చల్లారుతుంది. కొంచెం జారుగానే ఉండాలి మనకి చలివిడి అనేది. ఆరిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే చల్లారిపోయింది. చక్కగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పిండి అనేది ఎక్కువ వేసుకోకండి, గట్టి పడిపోయి పిండిలాగా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.